హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ ఎల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి సిబిటి 1లో మాక్ టెస్ట్ 8 గురించి మనం మాట్లాడుకుందాం. సో లాస్ట్ టైం నేను ఏఎల్పి సిబిటి 1కి సంబంధించి 7 మాక్ టెస్ట్లు అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు మనం 8th మాక్ టెస్ట్ మాట్లాడుకుంటున్నాం. సో దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ సెలెక్టివ్ సైన్స్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబోయే సిబిటి 1 మెయిన్స్ ఎగ్జామ్స్లో మనకు కనపడతాయి కాబట్టి ఆ మెయిన్ సిబిటి 1 ఎగ్జామ్లో మనకి క్వశ్చన్స్ ఎలా ఉంటాయని తెలియడానికి ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగారో అది కూడా కామెంట్ సెక్షన్లో రాయండి, ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. అండ్ నేను 7th మాక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక క్వశ్చన్ హోంవర్క్గా ఇచ్చాను. అది ఒక క్వశ్చన్ ఇది అనమాట. Which of the following is the correct descending order of basic strength of ions nitrate ion, chloride ion, bromide ion and iodide ion? ఈ అయాన్స్ యొక్క స్ట్రెంగ్త్ని డిసెండింగ్ ఆర్డర్లో అమర్చండి అనే క్వశ్చన్ మనం మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ మనకి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవన్నీ కూడా ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్న ఎలిమెంట్స్ అన్నమాట, ఓకేనా? అంటే ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసుకోవడానికి తీసుకోవడానికి చాలా రెడీగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఫ్లోరిన్ ఎక్కడా లేదు, దాన్ని తీస్తే క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అంటే ఫస్ట్ Cl- ఎక్కువ, ఓకేనా? దాని తర్వాత బ్రోమిన్కి అనమాట, ఆ తర్వాత అయోడిన్ అనమాట. సో క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇలా మనం ఆర్డర్ రాయాలి. అయితే ఇక్కడ నైట్రేట్ కూడా ఉంది కదా, నైట్రేట్ వీటన్నిటికన్నా ఎక్కువ అనమాట. కాబట్టి నైట్రేట్ అయాన్ హ్యాస్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ, అంటే ఎవరైనా ఎలక్ట్రాన్ ఇచ్చినప్పుడు తీసుకోవడానికి రెడీగా ఉండిద్ది వెన్ కంపేర్ టు 17th గ్రూప్ ఎలిమెంట్స్ అనమాట. కాబట్టి ఆర్డర్ ఇది. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా? నైట్రేట్, క్లోరిన్ అయాను, క్లోరైడ్ అయాను, బ్రోమైడ్ అయాను అండ్ అయోడైడ్ అయాన్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఇది హోంవర్క్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనమాట. సో ఈరోజు మనం పార్ట్ 8 మాక్ టెస్ట్ 8లోకి వెళ్ళి క్లియర్గా ప్రతి క్వశ్చన్ కూడా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. అందరూ కూడా వీడియోని హైప్ చేయడం మర్చిపోవద్దు. సో ఫస్ట్ క్వశ్చన్, చూడండి. when electrical device is connected to a higher voltage supply, what happens to its power consumption అన్నాడు. ఒక విద్యుత్ పరికరాన్ని అధిక వోల్టేజ్ సరఫరాకి కనెక్ట్ చేసినప్పుడు విద్యుత్ వినియోగం ఏమైంది అన్నాడు. పవర్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఇప్పుడు వోల్టేజ్ బాగా పెరిగిపోయింది, అప్పుడు పవర్ కూడా ఏమైంది, పెరిగిపోయింది అనమాట. సో పవర్ ఇంక్రీజెస్. రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి కాబట్టి వోల్టేజ్ని పెంచితే పవర్ పెరిగిపోయింది. సో హైయర్ వోల్టేజ్ సప్లై ఆటోమేటికల్లీ దట్ ఎలక్ట్రికల్ డివైస్ విల్ కన్జ్యూమ్ మోర్ పవర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నైట్రోజనస్ బేసెస్ ఈజ్ ఫౌండ్ ఇన్ డిఎన్ఏ బట్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ఆర్ఎన్ఏ? మనకి డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ లోపల కానీ కొన్ని నైట్రోజన్ బేసెస్ అనేవి ఉంటాయి అన్నమాట, ఓకేనా? ఇవి చాలా ఇంపార్టెంట్. నైట్రోజన్ బేసెస్ ఇవి డిఎన్ఏ లోపల ఉంటాయి, ఆర్ఎన్ఏ లోపల ఉంటాయి. డిఎన్ఏ లోపల ఉండే మొత్తం నైట్రోజన్ బేసెస్ ఎన్ని ఉంటాయి అంటే 4 ఉంటాయి అన్నమాట, ఓకేనా? సో ఫస్ట్ దాని పేరు ఎడినైన్, రెండో దాని పేరు సైటోజిన్, మూడో దాని పేరు గ్వానైన్, నాలుగో దాని పేరు థైమిన్. ఈ 4 కూడా డిఎన్ఏలో ఉంటాయి. మరి ఆర్ఎన్ఏలో ఎడినైన్ ఉంటుంది, సైటోజిన్ ఉంటుంది, గ్వానైన్ ఉంటుంది, థైమిన్ ప్లేస్లో యూరాసిల్ ఉంటుంది అనమాట. అంటే డిఎన్ఏలో ఉండే 3 రకాల నైట్రోజన్ బేసెస్, ఆర్ఎన్ఏలో ఉండే 3 కామన్గా ఉంటాయి. కానీ థైమిన్ ప్లేస్లో ఏముండిద్ది,
యురాసిల్ ఉండిద్ది దేంట్లో, ఆర్ఎన్ఏలో. కాబట్టి ఫౌండ్ ఇన్ డిఎన్ఏ బట్ నాట్ ఇన్ ఆర్ఎన్ఏ అన్నాడు. కాబట్టి ఆన్సర్ ఏం అవ్వాలి, థైమిన్ అవ్వాలి. థైమిన్ డిఎన్ఏలో ఉంటుంది, ఆర్ఎన్ఏలో ఉండదు. ఓకేనా. ఎప్పుడు కూడా ఎడినైన్ థైమిన్కి బాండింగ్ కనెక్ట్ అయి ఉండిద్ది. నెక్స్ట్ గ్వానైన్ సైటోసిన్కి బాండ్ అయి కనెక్ట్ అయి ఉండిద్ది. ఎప్పుడు ఏ టీకి బాండ్ అయి ఉండాలి, జి ఎప్పుడు సికి బాండ్ అయి ఉండాలి. ఎడినైన్ థైమిన్, గ్వానైన్ సైటోసిన్ ఇలా ఉండాలన్నమాట. ఈ మధ్య ఉండే బాండ్స్ని 2 హైడ్రోజన్ బాండ్స్ అంటారు. హైడ్రోజన్ బాండ్స్ మధ్య ఈ నైట్రోజన్ బేసిస్ అన్ని కూడా కనెక్ట్ అయి ఉంటాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో పార్ట్ ఆఫ్ డిఎన్ఏ లోపల నైట్రోజన్ బేసెస్ ఉంటాయి, ఆర్ఎన్ఏ లోపల కూడా ఉంటాయి, కానీ థైమిన్ ప్లేస్లో యురాసిల్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. కిరోసిన్ ఆయిల్ రైజెస్ అప్ ఇన్ ద విక్ ఆఫ్ ఏ ల్యాంతర్న్ అండ్ ల్యాంప్ బికాస్ ఆఫ్ విచ్ ఫినోమినన్ అన్నాడు. ఏ దృగ్విషయం కారణంగా కిరోసిన్ నూనె లాంతరు లేదా దీపం యొక్క ఒత్తిలో పైకి వెళ్తుంది అన్నాడు. మనకి పాత రోజుల్లో కిరోసిన్ ల్యాంపర్స్ ఉంటాయి, అంటే ల్యాంతర్స్ ఉంటాయి అన్నమాట. మనం వాటిని పెట్టి కిరోసిన్ ఫిల్ చేసి ఆ ఒత్తి దాంట్లో పెట్టామనుకోండి, మెల్లిగా ఒత్తి ఏం చేసిద్ది, ఆ కిరోసిన్ని పీల్చుకునిద్ది. అప్పుడు మనం ఒత్తి మండించామనుకోండి, ఆ కిరోసిన్ పీల్చుకోవడం వల్ల చాలాసేపు ఆ ఒత్తి మండుతూ ఉండిద్ది. దానికి ఏ కారణం, ఏ ఫినోమినా ఉంది అన్నాడు. సో సర్ఫేస్ టెన్షన్. దానికి ఆన్సర్ తలతన్నిది అనమాట. యాక్చువల్గా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే దాని ఆన్సర్ క్యాపిల్లారిటీ యాక్షన్. క్యాపిల్లారిటీ యాక్షన్ కారణంగా ఆ ఒత్తి మెల్లిగా వాటి లోపల ఉన్న ఖాళీల్లోనికి కిరోసిన్ని పీల్చుకునిద్ది. దాన్నే తెలుగులో కేశనాళీయత అంటారు. అది లేదు కాబట్టి మనం సర్ఫేస్ టెన్షన్ ఆన్సర్ పెట్టచ్చు అనమాట. ఎందుకంటే క్యాపిల్లారిటీ యాక్షన్, సర్ఫేస్ టెన్షన్, దీన్ని తలతన్నిత అంటారు. ఈ 2 ప్రాపర్టీస్ ఉంటాయి, కానీ ముఖ్యంగా క్యాపిల్లారిటీ యాక్షన్ అనమాట. గుర్తుపెట్టుకోండి. పీల్చుకోవడం, మనకి దీపావళి అప్పుడు కూడా ప్రమిదలు వెలిగిస్తూ ఉంటాం కదా, ఆయిల్ పెట్టి ఒత్తి పెడతాం. ఒత్తి ఏం చేస్తుంది, ఆయిల్ పీల్చుకుంటుంది. అది కూడా కేశనాళీయతే. ఓకేనా. కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్ నోన్ యాజ్ హార్న్ సిల్వర్ అన్నాడు. హార్న్ సిల్వర్ అంటే అర్థం ఏంటి? హార్న్ సిల్వర్ అనేది సిల్వర్ యొక్క ఓర్ అనమాట. అంటే భూమిలో సిల్వర్ హార్న్ సిల్వర్ రూపంలో దొరికింది. దానికి ఫార్ములా ఏంటి? సిల్వర్ క్లోరైడ్. సిల్వర్ క్లోరైడ్, సిల్వర్ క్లోరైడ్ అన్నా హార్న్ సిల్వర్ అన్నా ఒకటే. భూమి లోపల సిల్వర్ హార్న్ సిల్వర్ రూపంలో దొరుకుతుంది. సో సిల్వర్ క్లోరైడ్ ఈస్ ద ఓర్ ఆఫ్ సిల్వర్. ఇది సిల్వర్ బ్రోమైడ్, సిల్వర్ సల్ఫైడ్, సిల్వర్ నైట్రేట్ తెలుసు కదా, ఎలక్షన్ ఇంక్లో మనం మాట్లాడుకున్నాం కదా, అదనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సిల్వర్ రేట్ బాగా పెరిగిపోయింది, గోల్డ్ రేట్ కూడా బాగా పెరిగిపోతుంది. కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ డిఫైన్స్ ద టర్మ్ వెలాసిటీ? వెలాసిటీ అంటే వేగం అనే పదాన్ని ఉత్తమంగా నిర్వహించేది ఏంటి అన్నాడు. సామాన్యంగా వడి అంటే స్పీడ్ అనమాట, కానీ వేగం అంటే మాత్రం వెలాసిటీ వస్తుంది. ఏంటి వెలాసిటీ అంటే? ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటి? ద క్వాంటిటీ దట్ స్పెసిఫైస్ టైప్ ఆఫ్ మోషన్. చలనం యొక్క రకాన్ని తెలియజేస్తుందా? కాదు. ద క్వాంటిటీ దట్ స్పెసిఫైస్ స్పీడ్ ఆఫ్ మోషన్ కాదు. ద క్వాంటిటీ దట్ స్పెసిఫైస్ డైరెక్షన్ ఆఫ్ మోషన్, చలనం యొక్క దిశన కాదు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెలాసిటీ అంటే స్పీడ్ మెన్షన్ చేయాలి, డైరెక్షన్ని మెన్షన్ చేయాలి. స్పీడ్ డైరెక్షన్ రెండు ఉండాలన్నమాట. ఓకేనా, ఒక క్వాంటిటీ డైరెక్షన్ గురించి చెప్పాలి, మోషన్ స్పీడ్ గురించి చెప్పాలి. ఈ రెండింటి గురించి డైరెక్షన్ గురించి చెప్పాలి, స్పీడ్ గురించి చెప్పాలి. ఈ రెండు చెప్పింది అనుకోండి, దాన్ని మనం వెలాసిటీ అనాలి. బికాజ్ వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. అంటే మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండింటి గురించి అది డిఫైన్ చేయాలి. ఓకేనా, ఇక్కడ డైరెక్షన్ మాత్రమే చెప్పాడు, ఇక్కడ స్పీడ్ మాత్రమే చెప్పాడు, ఇక్కడ టైప్ ఆఫ్ మోషన్ అని చెప్పాడు కాదు.
డైరెక్షన్ ఆఫ్ మోషన్ చెప్పాలి అండ్ స్పీడ్ చెప్పాలి. పాయింట్ 1, పాయింట్ 2 గుర్తుపెట్టుకోండి. 5వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్ట్ ఆఫ్ సెల్ కెన్ సెల్ఫ్ డూప్లికేట్ టు ప్రొడ్యూస్ మోర్ ఆఫ్ దేర్ ఓన్ కైండ్ వితౌట్ హెల్ప్ ఆఫ్ న్యూక్లియస్ అన్నాడు. కణంలోని కింది భాగాల్లో ఏది కేంద్రక సహాయం లేకుండానే తన లాంటి వాటిని మరిన్నిటిని ఉత్పత్తి చేయడానికి స్వయంగా ప్రతిరూపం చేసుకోగలదు అన్నాడు. అంటే సెల్ లోపల మనకి చాలా ఆర్గానెల్స్ ఉన్నాయి. ఆ ఆర్గానెల్స్లో ఒక స్పెషల్ ఆర్గానెల్ ఉంది. ఇది దానంతట అదే దాని లాంటి వాటిని కొత్తటి వాటిని ప్రొడ్యూస్ చేయగలదు. దాన్ని సెల్ఫ్ డూప్లికేట్ అంటారు. అవసరం పెరంగానే అలాంటి సేమ్ అదే భాగం ఆ సెల్ ఆర్గానెల్ అలాంటి వాటిని సెల్ఫ్ డూప్లికేట్ చేసి కొత్త వాటిని ప్రతిరూపంగా చేయగలదు. దేనికి ఉంది ఆ గుణం అంటే క్లోరోప్లాస్ట్ అండ్ మైటోకాండ్రియా. క్లోరోప్లాస్ట్కి మైటోకాండ్రియాకి ఏముంది? సెపరేట్ ఓన్ డిఎన్ఏ ఉంది. అలా ఉండటం వల్ల అవి ఎక్కువ రకమైన క్లోరోప్లాస్ట్ని ఎక్కువ మైటోకాండ్రియాని సెల్ఫ్ డూప్లికేట్ చేయగలవు, స్వయంగా ప్రతిరూపం చేసుకోగలవు. వీటి సహాయంతో డిఎన్ఏ సెపరేట్గా ఉంది కాబట్టి క్లోరోప్లాస్ట్ ఈజ్ ద ఆన్సర్ అవ్వాలి. ఓకేనా? మనకు తెలుసు క్లోరోప్లాస్ట్లో మైటోకాండ్రియాలో ఓన్ డిఎన్ఏ సెపరేట్ రైబోసోమ్స్ ఉంటాయని. కాస్త ముందుకెళ్ళి క్వశ్చన్ మార్చాడు. సెల్ఫ్ డూప్లికేట్ చేసుకోగలిగిన సెల్ ఆర్గానెల్ ఏంటి అని అడిగాడు. దేనికైతే ఓన్ డిఎన్ఏ ఉండిద్దో అవి చేసుకుంటాయి అన్నమాట. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్, ద కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఈజ్ జనరల్లీ ద కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అన్నాడు. గతిజ ఘర్షణ గుణకం సాధారణంగా స్థితి అనాలి. స్థితిజ ఘర్షణ గుణకం అంటే ఎలా ఉంటుంది అన్నాడు. 2 ఫ్రిక్షన్స్ ఉన్నాయి. ఒకటేమో కైనెటిక్ ఫ్రిక్షన్, ఇంకోటేమో స్టాటిక్ ఫ్రిక్షన్. ఏది దేనికన్నా ఎలా ఉండిద్ది అన్నాడు. కైనెటిక్ ఫ్రిక్షన్ అంటే వస్తువు ఎలా ఉండిద్ది? మూమెంట్లో ఉండిద్ది. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే వస్తువు ఎలా ఉండిద్ది? రెస్ట్లో ఉండిద్ది. ఓకేనా? ఇప్పుడు వస్తువు మూమెంట్లో ఉందనుకోండి, ఇది వస్తువు ఇదేమో సర్ఫేస్. వస్తువు ఎప్పుడైతే మూమెంట్లో ఉండిద్దో అప్పుడు ఈ వస్తువుకి ఈ సర్ఫేస్కి అంత బాగా ఇంటర్లాక్ కుదరదు. కానీ అదే వస్తువు సేమ్ సర్ఫేస్ మీద ఎప్పుడైతే రెస్ట్లో ఉండిద్దో అప్పుడు ఆ వస్తువుకి సర్ఫేస్కి మంచి ఇంటర్లాక్ కుదురుతుంది అనమాట. సో ఇంటర్లాక్ సరిగ్గా ఉండదు కాబట్టి వస్తువు ఫ్రిక్షన్ తక్కువ. ఇక్కడ ఇంటర్లాక్ బాగా అయింది కాబట్టి వస్తువు ఫ్రిక్షన్ ఎక్కువ. కాబట్టి కైనెటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ స్టాటిక్ ఫ్రిక్షన్. కాబట్టి కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది స్మాలర్ దెన్ స్టాటిక్ ఫ్రిక్షన్. కాబట్టి గతిజ ఘర్షణ గుణకం స్థితిజ ఘర్షణ గుణకం కన్నా తక్కువ ఉంటుంది. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు సార్ అంటే ఇదిగోండి ఎక్స్ప్లెనేషన్ ఇదనమాట. ఓకేనా? ఒకవేళ అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి మళ్ళీ వినండి. 7th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. ఓకే, ద టైమ్ పీరియడ్ ఆఫ్ పెండులం డిపెండ్స్ ఆన్ లెంత్ అన్నాడు. లోలకం యొక్క పెండులంని లోలకం అనాలి. లోలకం యొక్క కాల వ్యవధి దాని పొడవుపై ఆధారపడి ఉంటుంది అన్నాడు. రైటే. నెక్స్ట్, ద టైమ్ పీరియడ్ ఆఫ్ పెండులం ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ గ్రావిటేషనల్ యాక్సలరేషన్ అన్నాడు. లోలకం యొక్క కాల వ్యవధి గురుత్వాకర్షణ త్వరణం మీద ఆధారపడదు, స్వతంత్రంగా ఉండిద్ది అన్నాడు. తప్పు. కాబట్టి 2 తప్పు. ఎలా చెప్పారు సార్? సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. టైం పీరియడ్ ఈక్వల్ టు 2π√L/g. కాబట్టి టైం పీరియడ్ అనేది లెంత్ మీద ఆధారపడుతుంది, జీ మీద ఆధారపడుతుంది. వాడు ఇండిపెండెంట్ ఆఫ్ జీ అన్నాడు. తప్పు, డిపెండెంట్ అని ఉండాలి. ఈ చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, మిగతా 3 తప్పు. ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 7th క్వశ్చన్. ఓకేనమ్మా? వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు లెంత్ జీ వాల్యూ ఇచ్చి టైం పీరియడ్ కనుక్కోమని చెప్పచ్చు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది CBT 2లో కూడా చాలా ఇంపార్టెంట్. పెండులంలో ఉండే మోషన్ ఏమంటాము? ఆసిలేటరీ మోషన్ అంటాం.
సేమ్ క్యాడిల్ ఉయ్యాల్లో ఉండేది కూడా అదే అనమాట. 8th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అబౌట్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. ఓకే, ట్రాన్స్పిరేషన్ హెల్ప్స్ ఇన్ అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ వాటర్ అండ్ ప్లాంట్స్. వాటర్ ఇన్ ప్లాంట్స్. బాష్పోస్తేకం మొక్కల్లో నీటిని పైకి చేరవేయడానికి ఉపయోగపడుతుంది. కాదే, ట్రాన్స్పిరేషన్ అందుకు కాదు. బాష్పోస్తేకం అంటే అర్థం ఏంటి? ఆకుల్లో నుండి నీరు బయటకు వెళ్ళిపోవడం, అంతే కదా. ట్రాన్స్పిరేషన్ హెల్ప్స్ ఇన్ అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ వాటర్ ఇన్ ప్లాంట్స్. ఓకే, నీటిని పైకి, ఓకే, ఎయిర్లోకి తీసుకెళ్తుంది అనమాట. సో వాటర్ అనేది వేపర్ రూపంలో ప్లాంట్స్ నుంచి బయటకు వెళ్ళిపోవటాన్ని ట్రాన్స్పిరేషన్ అనొచ్చు, కరెక్టే. రెండోది, స్టొమాటా ఆర్ ఫౌండ్ ఓన్లీ ఆన్ ది అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ది లీవ్స్ అన్నాడు. తప్పు. మనకు తెలుసు ఆకుల్లో స్టొమాటా అనే ఒక భాగం ఉండిద్ది, చిన్న పోర్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, అవి అప్పర్ సర్ఫేస్ మీద మాత్రమే ఉంటాయి అన్నాడు, ఓన్లీ అన్నాడు. తప్పు. మనకి డైకాట్ ప్లాంట్స్ తెలుసు, ద్విదళ బీజాలు అంటారు, అంటే రెండు బద్దలుగా అవుతాయి అన్నమాట గింజలు, వాటిని డైకాట్ ప్లాంట్స్ అంటారు. వాటిలో స్టొమాటా లోయర్ సర్ఫేస్ ఆఫ్ ది లీఫ్, ఆకు యొక్క కింద భాగంలో ఉండిద్ది. నెక్స్ట్ మోనోకాట్ అంటే ఏకదళ బీజాలు, అంటే బద్దలు అవవు అన్నమాట. వాటిలో స్టొమాటా, వాటి ఆకుల మీద స్టొమాటా బోత్ సర్ఫేసెస్, అంటే అప్పర్ సర్ఫేసెస్ లోయర్ సర్ఫేసెస్ రెండు వైపులా ఉండిద్ది అనమాట. ఇలా మనం ఆకు చూస్తే పై భాగాన ఉండిద్ది, దాని కింద భాగాన ఉండిద్ది. ఏంటది? స్టొమాటా. మోనోకాట్లో. డైకాట్లో అయితే ఓన్లీ లోయర్ సర్ఫేస్, కానీ ఓన్లీ అప్పర్ సర్ఫేస్ అని తప్పు. కాబట్టి 2 ఈజ్ రాంగ్, ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ 3 తప్పు అన్నమాట. ఓకేనా, మంచి క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ does not have 5 valency electrons in the outermost shell? outermost shell లో 5 ఎలక్ట్రాన్స్ లేని మూలకం ఏంటి అన్నాడు. సో 5 ఎలక్ట్రాన్స్ అన్నాడు అంటే అది 15th గ్రూప్ అయి ఉండాలి, అంతే కదా. సో నైట్రోజను, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్, ఇవన్నీ కూడా ఏంటి? 15th గ్రూప్. సో అటమిక్ నెంబర్ 8, 2, అటమిక్ నెంబర్ ఎంత? 7 కదా. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఎస్ 7. దీనికి 8 కలిపితే ఇది 15. కాబట్టి 2, 5 అవుటర్ మోస్ట్లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీనికి రాసామనుకోండి 2, 8, 5 అవుటర్ మోస్ట్లో 5 ఉన్నాయి. అన్నిటికీ 5 ఉంటాయి. ఇక దేనికి ఉండదు? బేరియంకి ఉండదు. సో బేరియంకి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఆల్కలీ ఎర్త్ మెటల్ అది. ఓకేనా, కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి బేరియం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దానికి 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉండవు. సో ఇది 9th క్వశ్చన్. కమింగ్ టు 10th క్వశ్చన్. ద aqueous solution of the following hydrides show acidic character which increase in order అన్నాడు. కింద కొన్ని హైడ్రేట్స్ ఇచ్చాడు అనమాట. ఓకేనా, సో అవి ఎసిడిక్ క్యారెక్టర్ని చూపిస్తాయి, వాటిని ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టండి అన్నాడు. సామాన్యంగా ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఇప్పుడు అన్నిటితో కూడా హైడ్రోజన్ చర్య జరిపింది. హైడ్రోజన్ ఫ్లోరైడ్, హైడ్రోజన్ క్లోరైడ్, హైడ్రోజన్ బ్రోమైడ్, హైడ్రోజన్ అయోడైడ్. ఇలా కిందకి వెళ్తున్నప్పుడు మనకి ఏం జరుగుతూ ఉండిద్ది? సామాన్యంగా చిన్న పాయింట్ మీరు బాగా ఆలోచన చేస్తే, కిందకి వెళ్ళే కొద్దీ ఫ్లోరిన్ హైడ్రోజన్తో ఎంత బాగా చర్య జరిపిందో అయోడిన్ అంత బాగా చర్య జరపదు. అంటే బాండ్ లెంత్ ఏమవుతుంది? వీక్ అవుతుంది. ఓకేనా, ఇది స్ట్రాంగెస్ట్ బాండ్ అనమాట. కిందకి వెళ్ళే కొద్దీ బాండ్ వీక్ అయిపోతూ ఉండిద్ది. బాండ్ వీక్ అయింది అనుకోండి, ఈజీ టు స్ప్లిట్. బంధం బలహీనంగా మారిపోతే ఈజీగా బ్రేక్ డౌన్ చేయొచ్చు. ఈజీగా స్ప్లిట్ అయింది అనుకోండి, ఈజీగా ఏమైపోయిద్ది? H+ అయాన్స్ ఇచ్చేసిద్ది. ఈజీగా H+ అయాన్స్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఎసిడిక్ క్యారెక్టర్ ఏమైపోయిద్ది?
తగ్గిపోతూ వెళ్ళిద్ది, అంతే కదా. కాదు, H+ions ఎక్కువగా వస్తే ఎసిడిక్ క్యారెక్టర్ ఏమైద్ది, పెరిగిద్ది. కాబట్టి ఇది ఆర్డర్ అన్నమాట. హైడ్రోజన్ ఫ్లోరైడ్, క్లోరిన్, బ్రోమైడ్, అయోడిన్, ఇలా మనం ఆర్డర్ పెట్టాలి. ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఎందుకు సార్ ఎసిడిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయింది, H+ions ఎక్కువ రిలీజ్ అయినాయి కాబట్టి. ఎందుకు ఎక్కువ రిలీజ్ అయినాయి, ఈజీగా స్ప్లిట్ అయిపోయింది కాబట్టి. ఎందుకు స్ప్లిట్ అయింది, బాండ్ లెంత్ వీక్గా ఉండిద్ది కాబట్టి. కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్గా ఉండిద్ది, అందుకే బాగా బ్రేక్ అవ్వవు, అందుకే H+ions రావు. కానీ కిందకి వెళ్ళే కొద్దీ వీక్ అవుతూ ఉండిద్ది, H+ions ఎక్కువ వస్తాయి. అదనమాట. మంచి క్వశ్చన్ ఆఫ్ ది డేగా కన్సిడర్ చేసుకోవచ్చు. మంచి కాన్సెప్ట్ అనమాట. అంత ఈజీగా పెట్టే క్వశ్చన్స్ కావు. ఇలా కంపారిజన్లో ఇచ్చిన క్వశ్చన్స్, నేను హోంవర్క్లో అడిగిన క్వశ్చన్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, చాలా జాగ్రత్తగా పెట్టాలి. 11th క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్ అనమాట. కావాలంటే మీరు ఆన్సర్ చేసి చూడండి, ఎంతమంది కరెక్ట్ పెడతారో చూద్దాం. వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్ రిప్రజెంటెడ్ బై CaOH twice and CO2 gives rise to CaCO3 and H2O. ఇదిగోండి, CaOH twice CO2ని చర్య జరిపితే మనకు CaCO3 H2O వచ్చింది. దీన్ని ఏ రియాక్షన్ అనాలి అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంబినేషన్ రియాక్షన్ కాదు. ఎందుకు కాదు, సింగిల్ ప్రొడక్ట్ రావాలి, అక్కడ 2 వచ్చినాయి. నెక్స్ట్ డీకంపోజిషన్ కాదు. ఎందుకు కాదు, ఇక్కడ ఒక కాంపౌండ్ విడిపోయి 2గా రాలేదు, అయితే బి అవ్వాలి లేదా డి అవ్వాలి. నిన్న మనం మాట్లాడుకున్నాం, ఇదేంటి బేస్, ఇదేంటి ఎసిడిక్ ఆక్సైడ్. ఈ 2 చర్య జరిపితే మనకేం ఫామ్ అయింది, CaCO3 and H2O ఫామ్ అయింది. ఇది కూడా ఒక సాల్ట్, ఏ సాల్ట్, ఇన్సాల్యుబుల్ సాల్ట్ అండ్ వాటర్. కాబట్టి యాసిడ్ బేస్ 2 చర్య జరిపితే సాల్ట్ వాటర్ వచ్చినాయి కాబట్టి దీన్ని మనం ఏమనాలి, న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనాలి. ఓకేనా. కానీ కొన్నిసార్లు దీన్ని డబుల్ డిస్ప్లేస్మెంట్ అని కూడా పిలుస్తూ ఉంటాడు, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటాడు అంటే ఇన్సాల్యుబుల్ అన్నాడు. ఇన్సాల్యుబుల్ అంటే ఏంటి, అవక్షేపం. అవక్షేపాన్ని ఏమనాలి, ప్రెసిపిటేట్ అనాలి. ప్రెసిపిటేట్ ఫామ్ అయితే అదే రియాక్షను, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. కాబట్టి ఆ పైన ఇవ్వబడిన రియాక్షను చాలామంది డబుల్ డిస్ప్లేస్మెంట్ అని మాట్లాడుతూ ఉంటారు, న్యూట్రలైజేషన్ అని మాట్లాడుతూ ఉంటారు. కానీ డబుల్ డిస్ప్లేస్మెంట్ కాదు, న్యూట్రలైజేషన్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకు సార్ అంటే ప్రెసిపిటేషన్ ఫామ్ అయింది కాబట్టి ప్రెసిపిటేషన్ ఫామ్ అయిన ప్రతిదీ డబుల్ డిస్ప్లేస్మెంట్ అనకూడదు. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో ప్రెసిపిటేట్ ఫామ్ అయింది, అంతేకాని ప్రెసిపిటేట్ ఫామ్ అయింది కాబట్టి ప్రతిదీ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే తప్పు. కాబట్టి బి ఆప్షన్ కూడా రాంగే. న్యూట్రలైజేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కొన్ని చోట్ల ఇది టెక్స్ట్ బుక్స్లో కూడా రాంగ్ ఆన్సర్ ఇచ్చాడు, ఇదే కరెక్ట్ ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్సే గ్రూప్ డి ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. గ్యాసెస్ ఇచ్చి కలర్స్ ఇచ్చి అది ఏ కెమికల్ రియాక్షన్ అయి ఉండిద్ది అని అడుగుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ 12వ క్వశ్చన్. విచ్ లేయర్ ఆఫ్ ది స్కిన్ కన్సిస్ట్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అండ్ స్వెట్ గ్లాండ్స్? రక్తనాళాలు మరియు స్వేద గ్రంథులు చర్మంలోని ఏ పొరలో ఏ భాగంలో ఉంటాయి అన్నాడు. సామాన్యంగా చర్మంలో మనకి ఎన్ని పొరలు ఉంటాయి, 3 పొరలు ఉంటాయి. ఫస్ట్ది ఎపిడెర్మిస్, పైన పొర, ఎపి అంటే పైన, డెర్మిస్ అంటే మధ్యలో ఉండేది, హైపోడెర్మిస్ అంటే లోపల ఉండేది. కాబట్టి అవుటర్ లేయర్ అని దీన్ని పిలవాలి, మిడిల్ లేయర్ అని దీన్ని పిలవాలి, ఇన్నర్ లేయర్ అని దీన్ని పిలవాలి. ఓకేనా. అవుటర్ లేయర్లో ఏముంటాయి, మెలనోసైట్స్ ఉంటాయి, స్క్వామస్ సెల్స్ ఉంటాయి అన్నమాట, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి డెర్మిస్ లోపల ఏముంటాయి, డెర్మిస్ లోపల ఉంటాయి అన్నమాట చెమట గ్రంథులు, స్వెట్ గ్లాండ్స్. చర్మం నుంచి చెమట వచ్చింది అంటే మిడిల్ లేయర్ నుంచి వచ్చిందని అర్థం. కాబట్టి ఇదిగోండి చర్మం కింద ఉండే కొవ్వు పొర, దీన్ని డెర్మిస్నే చర్మం కింద ఉండే సారీ కింద ఉందిగా డెర్మిస్, ఇదనమాట. సో డెర్మిస్ అనేది స్వెట్ గ్లాండ్స్ని అండ్ రక్తనాళాలు బ్లడ్ వెజల్స్ని కలిగి ఉండిద్ది. మరి హైపోడెర్మిస్ ఇన్నర్ లేయర్ లోపల ఏముండిద్ది,
కొలాజిన్, ఫ్యాట్ సెల్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి లోపల ఎక్కడో ఇన్నర్ చర్మం, ఆ ఇన్నర్ స్కిన్ లోపల ఉండే లేయరే హైపోడెర్మిస్. అక్కడ కొలాజిన్, ఫ్యాట్ సెల్స్ ఉంటాయి. చర్మం బాగా మంచిగా ముడతలు లేకుండా పడాలన్నా, మంచి అందంగా కనపడాలన్నా కొలాజిన్ కావాలి. పింపుల్స్ వచ్చిన అక్కడ బ్రేక్ అయిపోయిన స్కిన్ మంచిగా మారాలన్నా కొలాజిన్ కావాలి. అంటే లోపల ఎక్కడో ఇన్నర్ స్కిన్ నుంచి గ్రోత్ అనేది స్టార్ట్ అవ్వాలి. అప్పుడు ఫేస్లో మార్పు అనేది జరిగిద్ది అనమాట. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. దీని మీద క్వశ్చన్స్ పడిగే అవకాశం ఉంది. ఈ చర్మం కింద ఉండే కొవ్వు పొరని దీని అంటారు. ఇదిగోండి ఫ్యాట్ సెల్స్ అన్నానా, ఇదిగోండి. కాబట్టి చర్మం కింద ఉండే కొవ్వు పొర అంటే హైపోడెర్మిస్ అని చెప్పాలి. కానీ మన ఆన్సర్ మాత్రం డెర్మిస్ అనమాట. బ్లడ్ వెజల్స్, స్వెట్ గ్లాండ్స్ డెర్మిస్ అనే చర్మం కింద ఉన్న మిడిల్ లేయర్లో ఉంటాయి. 12వ క్వశ్చన్. ఇది కూడా క్వశ్చన్ ఆఫ్ ది డేగా కన్సిడర్ చేసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 13th క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ 1 యాంగ్స్ట్రామ్. సో యూనిట్స్ కన్వర్షన్స్ మీద బాగా అడుగుతూ ఉంటాడు. సింపుల్గా యూనిట్స్ కన్వర్షన్ 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ మైక్రాన్స్ అన్నాడు. సో మనకి మైక్రాన్ అంటే ఏంటి? 10⁻⁻6 అని తెలియాలి. ఇప్పుడు మనం యాంగ్స్ట్రామ్ అంటే ఏంటి? 10⁻⁻10. మనకు ఒక యాంగ్స్ట్రామ్ రావాలి అంటే మన దగ్గర 10⁻⁻6 ఉంది. ఇంకెంత రావాలి? 10⁻⁻4 రావాలి. సో 10⁻⁻4, 10⁻⁻6 ఏమనాలి? మైక్రాన్ అనాలి. సో 10⁻⁻4 మైక్రాన్ ఈక్వల్ టు 1 యాంగ్స్ట్రామ్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, 10⁻⁻10 రావాలంటే 10⁻⁻6 అంటే మైక్రాన్, 10⁻⁻4 పెట్టుకోవాలి. సో ఏ పవర్ మైనస్ ఎమ్, ఏ పవర్ మైనస్ ఎన్, ఏ పవర్ మైనస్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. కాబట్టి -4, -6, -10. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 14th క్వశ్చన్. జాగ్రత్తగా చూడండి. ఈ క్వశ్చన్ చాలా మంది మిస్ చేసే అవకాశం ఉంది. ఏ మిషన్ గన్ ఫైర్స్ 60 bullets per minute. ఈ పాయింట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద వెలాసిటీ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ 700 meter per second? ఇఫ్ ఈచ్ బుల్లెట్ హ్యాస్ మాస్ 50 grams, then the power developed by the gun. 60 బుల్లెట్లు నిమిషానికి కాల్చబడ్డాయి. బుల్లెట్ 700 meter per second స్పీడ్తో వెళ్తుంది. బుల్లెట్ బరువు 50 grams అయితే అది ప్రొడ్యూస్ చేసిన పవర్ ఎంత అన్నాడు. జాగ్రత్తగా చూడండి. సింపుల్ ఫార్ములా, పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైమ్. ఓకేనా, ఇప్పుడు వర్క్ అంటే ఏంటి? ఇక్కడ మనకి వెలాసిటీ ఇచ్చాడు, మాస్ ఇచ్చాడు. అంటే చేంజ్ ఇన్ వర్క్ ఏమవ్వాలి? చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అవ్వాలి. కైనెటిక్ ఎనర్జీలో వచ్చిన మార్పే పని. కాబట్టి ఆఫ్ mv² బై టైమ్ 60 seconds. ఓకేనా, ఇది ఎప్పుడు? ఒక బుల్లెట్కి వచ్చిన వర్క్. వాడేమన్నాడు? 60 bullets అన్నాడు. అంటే ఇంటూ 60 అనమాట. ఒక బుల్లెట్ వర్క్ ఎంత? వర్క్ బై టైమ్. మరి 60 bullets అన్నాడు కాబట్టి 60 ఇంటూ వర్క్ బై టైమ్ అలా రాసుకోవాలి. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఆఫ్ ఎం ఎప్పుడు దేంట్లో ఉండాలి? కేజీస్లో ఉండాలి. 50 grams బై కేజీస్ అంటే బై 1000. చిన్నదాన్ని పెద్దంట్లో అడిగితే బై 1000 చేయాలి. 700 ఇంటూ 700. పైన 3 సున్నాలు, కింద 3 సున్నాలు. నెక్స్ట్ 2 1లు, 2 35లు. సో 35 ఇంటూ 35 ఇంటూ 10, 35 35లు. సో 35² అంటే 3 4లు 12, 25 0. సో 12,250 watts. సింపుల్ క్యాలిక్యులేషన్, ఇబ్బంది లేకుండా చేసుకోవడమే. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్ జాగ్రత్తగా ఉండాలి. ఇలాగ మీకు స్టెప్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. స్టెప్స్ ప్రాబ్లమ్స్ అది కూడా అంతే. స్టెప్స్ ఎక్కుతున్నాడు ఒక మనిషి, స్టెప్స్ లెంత్ ఇస్తాడు, అప్పుడు జాగ్రత్తగా చేయాలి. అప్పుడు మనం ఎంజీహెచ్ వాడాలన్నమాట. బుల్లెట్ అంటే హాఫ్ mv² వాడాలి. అది పొటెన్షియల్ ఎనర్జీ, ఇది కైనెటిక్ ఎనర్జీ. కాబట్టి ఇది కూడా క్వశ్చన్ ఆఫ్ ది డే. చాలామంది మిస్ చేసే అవకాశం ఉంది. మంచి క్వశ్చన్స్ అనమాట. 15వ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్ రిగార్డింగ్ మోషన్ అండ్ దేర్ ఎగ్జాంపుల్స్ అన్నాడు. మనకి మోషన్ ఇచ్చాడు, ఎగ్జాంపుల్ ఇచ్చాడు. కరెక్ట్ పేరు కనుక్కోమన్నాడు. ఫస్ట్ది ట్రాన్స్లేటరీ మోషన్, స్థానాంతర చలనం. ఏ బాల్ ఫాలింగ్ ఫ్రమ్ ద క్లిఫ్. చాలామందికి
ట్రాన్స్లేటరీ మోషన్ అంటే తెలీదు, ఇప్పుడు రాస్తే తెలిసిద్ది. లీనియర్ మోషన్, ఒక వస్తువు లీనియర్గా వెళ్తుందన్న ట్రాన్స్లేటరీ మోషన్ అన్న ఒకటే. ఒక కొండపై నుంచి ఒక వస్తువు ఇలా కిందకి పడుతుంది, దీన్ని మనం ఏమనాలి? లీనియర్ మోషన్ అనాలి. ఒక కారు స్ట్రైట్ లైన్ మీద ఇలా చక్కగా హైవే మీద వెళ్తుంది కారు, దీన్ని మనం ఏమనాలి? లీనియర్ మోషన్ లేదా ట్రాన్స్లేటరీ మోషన్ అనాలి. కాబట్టి కరెక్టే, మోషన్ ఎగ్జాంపుల్ కరెక్టే. పీరియాడిక్ మోషన్, ఆవర్తన చలనం. హ్యాండ్స్ ఆఫ్ ది క్లాక్ కరెక్టే. ఫిక్స్డ్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో సేమ్ డిస్టెన్స్ కవర్ చేయాలి, దాన్ని మనం ఏమంటాం? పీరియాడిక్ మోషన్ అంటాం. గడియారం ముళ్ళు ఒకేసారి సేమ్ టైంలో సేమ్ డిస్టెన్స్ని కవర్ చేస్తూ వెళ్తూ ఉండిద్ది, కాబట్టి మనం పీరియాడిక్ మోషన్ అంటే హ్యాండ్స్ ఆఫ్ క్లాక్, గడియారంలో ముళ్ళుని చెప్పాలి. నెక్స్ట్ ఆసిలేటరీ మోషన్ అన్నాడు, డోలన చలనం, ఇది తప్పు. ఎర్త్ మూవింగ్ అరౌండ్ ద సన్ అన్నాడు, తప్పు. సూర్యుని చుట్టూ భూమి తిరగడం అనేది ఆసిలేటరీ మోషన్ కాదు, సర్క్యులర్ మోషన్ లేదా రొటేషనల్ మోషన్, అంతేకాని ఆసిలేటరీ మోషన్ అవదు. మరి ఆసిలేటరీ మోషన్ అంటే ఏంటి? ఉయ్యాల, పెండ్యులం, అవి రెండు కూడా ఆసిలేటరీ మోషన్ కిందకు వస్తాయి. కాబట్టి ఇదిగోండి రోటరీ మోషన్, బ్లేడ్స్ ఆఫ్ ది ఫ్యాన్, ఫ్యాన్ రెక్కలు తిరగడం అనేది భ్రమణ చలనం. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆసిలేటరీ మోషన్ కాదు. ఓకేనా? ఇది మోషన్ అనే కాన్సెప్ట్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. ఈ ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్లేటరీ మోషన్ అన్నా లీనియర్ మోషన్ అన్నా ఒకటే, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్థానాంతర చలనం, తెలుగులో కూడా పేర్లు గుర్తుపెట్టుకోండి. 16వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ మెటల్స్? చూసారా, నేను అన్నీ కూడా స్టేట్మెంట్ ఆధారంగా క్వశ్చన్లే తీసుకొస్తున్నాను. అన్ని స్టేట్మెంట్ ఆధారంగా ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు అంటే 3 స్టేట్మెంట్లు కరెక్ట్గా ఉంటాయి. సబ్జెక్ట్ మొత్తం తెలిస్తేనే పెట్టే విధంగా పేపర్ను ఫ్రేమ్ చేసి తీసుకొస్తున్నా. ఈ లెవెల్ కన్నా కింద ఇచ్చాడు అనుకో, మీరందరూ సేఫ్ సైడ్లో ఉంటారు. ఒకవేళ ఈ లెవెల్ ఇచ్చినా మన ఛానల్లో క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే పెట్టగలరు. నేను రిస్క్ తీసుకునే పని ఏది చేయట్లా అది, కాబట్టి అందుకే కాస్త గట్టిగానే డిసైడ్ చేస్తున్నాను. మోడరేట్ లెవెల్ దగ్గరే మాట్లాడుతున్నాను. ఈజీ లెవెల్ మన పిల్లలు పెట్టేస్తారు, ఇబ్బందే లేదు. అందుకే గమనించండి క్వశ్చన్స్ని. అన్నీ ఎందుకు ఇలా తీసుకొస్తున్నాడు? ఇది ఎగ్జాక్ట్గా ఇలాగే ఉండిద్దా? అన్ని క్వశ్చన్స్ ఎందుకు హార్డ్గా ఇస్తాడు ఎగ్జామ్లో? 20-20కి ఎవడో హార్డ్ ఇవ్వడు, ఓకేనా? కానీ నేను తయారు చేసేటప్పుడు అలా కాస్త చేయాలి, మోడరేట్ నుంచి హార్డ్ మధ్య పెట్టాలి. ఏదో తెలిసిన క్వశ్చన్స్ 4 చెప్పుకొని 4 మాట్లాడుకొని వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు, అది మన పద్ధతి కూడా కాదు అనుకోండి. అది చూడండి, ఇన్కరెక్ట్ రిగార్డింగ్ మెటల్స్. చూడండి ఫస్ట్ది, మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. మెటల్స్ తమ గుండా ఉష్ణాన్ని ప్రవహింప చేయగలవా? చేయగలవు, కరెక్టే. మెటల్స్ హ్యావ్ టు డ్రాన్ ఇంటూ థిన్ వైర్స్. మెటల్స్ని చిన్న సన్నటి తీగలుగా చేయగలమా? చేయొచ్చు. దాన్ని మనం ఏమంటాం? డక్టిలిటీ అంటాం. నెక్స్ట్, లెడ్ అండ్ మెర్క్యూరీ ఆర్ కంపారిటివ్లీ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అన్నాడు, తప్పు. అసలు మెర్క్యూరీ అనేది ఏంటి? లిక్విడ్ మెటల్, అది గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ కాదు. ఇవి రెండు మెటల్ అయినప్పటికీ తమ గుండా ఉష్ణాన్ని ప్రవహింప చేయలేవు. కాబట్టి మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అన్నాడు, కానీ ఆల్ మెటల్స్ కాదు. ఇప్పుడు ఇంకెప్పుడైనా ఇక్కడ ఆల్ అని పెట్టాను అనుకోండి, తప్పైపోయింది. ఆల్ అని పెట్టకూడదు. లోహాలు మంచి ఉష్ణవాహకాలు, కానీ అన్ని లోహాలు మంచి ఉష్ణవాహకాలు అనకూడదు, ఓకేనా? ఆల్ మెటల్స్ ఆర్ నాట్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. కాబట్టి లెడ్, మెర్క్యూరీ మంచి ఉష్ణవాహకాలు కాదు. నెక్స్ట్, సర్ఫేస్ ఆఫ్ ది మెటల్స్ ఇన్ దేర్ ప్యూర్ స్టేట్ షైనీ. ఎప్పుడైతే మెటల్స్ ప్యూర్, పరిపూర్ణంగా స్వచ్ఛంగా ఉంటాయో అప్పుడు మెరుస్తూ ఉంటాయి. ఎస్, కరెక్టే. 3 ఆప్షన్ మాత్రమే కరెక్ట్ అయిన ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, ఓకేనా? కమింగ్ టు 17వ క్వశ్చన్. An object weighs 9 newtons on the surface of the earth. ఎర్త్ మీద ఒక ఆబ్జెక్ట్ వెయిట్ 9 న్యూటన్స్. ఓకే, వాట్ వుడ్ బి ఇట్స్ వెయిట్ వెన్ మెజర్డ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ప్లానెట్?
ఎర్త్ కాకుండా ఇంకోటి ఏదో ప్లానెట్ అన్నాడు. మనకు తెలీదు అదేంటో ప్లానెట్ వేర్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ 9 times. ఈ ప్లానెట్ మీద జీ వాల్యూ ఏమైందంట 9 times పెరిగిందనమాట. ఇక్కడ జీ వాల్యూ జీ అనమాట. ఓకేనా. దెన్ సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఓకే, ఎర్త్ మీద ఒక వెయిట్ 9 newtons ఉంటే ఎర్త్ మీద నుంచి ఒక వస్తువుని వేరే ప్లానెట్ మీదకి తీసుకెళ్ళాడు. సమ్ ఎక్స్ అనే ప్లానెట్ మీదకి తీసుకెళ్ళాడు. అక్కడ జీ వాల్యూ 9 times ఉందన్నమాట. అప్పుడు వెయిట్ అయితే ఏమైంది అన్నాడు. ఎర్త్ నుంచి మనం ఒక ఎక్స్ అనే ప్లానెట్కి వెళ్ళినప్పుడు జీ వాల్యూ 9 రెట్లు పెరిగింది కాబట్టి వెయిట్ కూడా ఏమైంది 9 రెట్లు పెరిగింది. బికాజ్ డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీ, ఎం కాన్స్టెంట్, డబ్ల్యూ ఈక్వల్ టు డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు జీ. జీ పెరిగితే వెయిట్ పెరిగిద్ది, వెయిట్ పెరిగితే జీ పెరిగిద్ది. సో ఒక ఎక్స్ ప్లానెట్ మీద 9 రెట్లు జీ పెరిగితే వెయిట్ కూడా ఏమైద్ది 9 రెట్లు పెరిగిద్ది. అదనమాట. కరెక్ట్గా క్వశ్చన్ అర్థం చేసుకొని జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. ఓకేనా. 17th క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. కమింగ్ టు 18th క్వశ్చన్. వాట్ ఈజ్ హెటిరోజైగస్ జెనెటిక్స్? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇది కూడా క్వశ్చన్ ఆఫ్ ది డేగా కన్సిడర్ చేసుకోండి. హెటిరోజైగస్ ఇన్ జెనెటిక్స్ అన్నాడు. జన్యుశాస్త్రంలో హెటిరోజైగస్ అంటే అర్థం ఏంటి అన్నాడు. నేను హెరిడిటీ అనే యూనిట్లో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. చూడండి. అన్ ఆర్గానిజం విత్ 2 different alleles ఫర్ ఎ ట్రైట్. ఒక లక్షణానికి 2 వేరు వేరు యుగ్మ వికల్పాలు ఉంటే వాటిని ఎలీల్స్ అంటారు. వేరు వేరు యుగ్మ వికల్పాలు ఉంటే ఒక లక్షణానికి దాన్ని హెటిరోజైగస్ అంటారు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సార్ ఏం అర్థం కాలేదు, కాస్త వివరంగా చెప్పండి. చౌతా క్యాపిటల్ టీ స్మాల్ టీ, సారీ క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ రెండు కూడా ఎలా ఉన్నాయి, సేమ్గా ఉన్నాయి. దీన్ని హోమోజైగస్ అనాలి. హోమోజైగస్ టాల్. 2 క్యాపిటల్ టీలు ఉంటే టాల్ అనమాట. ఇప్పుడు 2 స్మాల్ టీలు ఉన్నాయి, దీన్ని కూడా హోమోజైగస్ అనాలి, కానీ షార్ట్ అనాలి. 2 స్మాల్ టీలు ఉన్నాయి కాబట్టి. కానీ ఒకటే క్యాపిటల్ టీ ఉంది, ఒక స్మాల్ టీ ఉంది. అంటే ఒకటేమో వేరు టాల్, ఇంకోటేమో డార్ఫ్ లేదా షార్ట్ అనమాట. 2 వేరుగా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమనాలి, హెటిరోజైగస్ అనాలి. కాబట్టి లెంత్ అనే లక్షణం వచ్చినప్పుడు, లెంత్ అనేది ఒకే లక్షణం సింగిల్ ట్రైట్, కానీ దానికి ఎన్ని ఉన్నాయి 2 వేరు వేరు యుగ్మ వికల్పాలు ఉన్నాయి. ఒకటి పొడవు, ఇంకోటి పొట్టి. లెంత్ అనే పారామీటర్ వచ్చినప్పుడు పొడవు పొట్టి రెండింటిని రిప్రజెంట్ చేసే ఎల్లిల్ని హెటిరోజైగస్ అనాలి. కాదు 2 టాలేనా, హోమోజైగస్ టాల్. 2 షార్టా, హోమోజైగస్ షార్ట్. అలా పిలవాలన్నమాట. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మంచి క్వశ్చన్ అనమాట. ఇది మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. అది చూసిన వాళ్ళైతే క్లియర్గా పెట్టేయగలరు, చూడని వాళ్ళైతే మనం ఏం చేయలేం. మీరు వెళ్ళి చూడాలి, క్లాసెస్ అనేవి వినాలి. ప్రతి క్లాసెస్ చాలా వరకు అప్లోడ్ చేశాను. అవన్నీ మీరు వింటేనే కాన్సెప్ట్ వచ్చింది అనమాట. కాన్సెప్ట్ లేకుండా ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం ఇంపాసిబుల్. ఓకే, ఏదైనా క్వశ్చన్ నెంబర్ తప్పేసానేమో. చివరి క్వశ్చన్, ఇది 20th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ ఏదో నెంబర్ మిస్ చేశాను. 20 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. చూడండి. ఐడెంటిఫై ద మెయిన్ రీజన్ వై అన్ అమ్మీటర్ షుడ్ హ్యావ్ వెరీ లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ అన్నాడు. సామాన్యంగా ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్లో మనం అమ్మీటర్ని కనెక్ట్ చేస్తాం. ఎందుకు? టు మెజర్ కరెంట్. ఎలా కనెక్ట్ చేస్తాం? సిరీస్లో కనెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే అమ్మీటర్ని మనం సిరీస్లో కనెక్ట్ చేస్తామో, ఎప్పుడైనా అమ్మీటర్ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ అమ్మీటర్కి వెరీ లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉండాలి. వెరీ 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 లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉండాలి. ఎందుకు సార్, ఎందుకు ఉండాలి అని అడిగాడు. ఎందుకంటే ఒకవేళ జాగ్రత్తగా చూడండి, రెసిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి, అది వోల్టేజ్ని కదిలిచ్చిద్ది అనమాట. రెసిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి, వోల్టేజ్ మారే అవకాశం ఉంది. వోల్టేజ్ మారింది అనుకోండి, వోల్టేజ్ డ్రాప్ కూడా మారిద్ది అనమాట. అంటే ప్రతి రెసిస్టర్ దగ్గర ఎంతో కొంత వోల్టేజ్ డ్రాప్ ఉండిద్ది, ఎంతో కొంత వోల్టేజ్ని తీసుకుంటూ ఉండిద్ది.
నువ్వు కనెక్ట్ చేసిన అమ్మీటర్కి తక్కువ రెసిస్టెన్స్ ఉండాలి. అలా కాకుండా ఎక్కువ రెసిస్టెన్స్ ఉందనుకోండి, ఆ అమ్మీటర్ దగ్గర కూడా ఎంతో కొంత వోల్టేజ్ డ్రాప్ అయింది. దానివల్ల సర్క్యూట్ రెసిస్టెన్స్లో మార్పు అయింది. సర్క్యూట్లో రెసిస్టెన్స్ మార్పు అవ్వకూడదు. ఎందుకంటే ఇలా మనం కొన్ని రెసిస్టర్స్ కనెక్ట్ చేసుకొని చక్కగా సర్క్యూట్ని ప్లాన్ చేసుకుంటాం. దీన్ని కానీ ఒకవేళ ఎక్కువ రెసిస్టెన్స్ తీసుకున్నాం అనుకో, సర్క్యూట్లో రెసిస్టెన్స్ మారిపోయింది. మారిందనుకోండి సర్క్యూట్ పారామీటర్స్ అన్నీ మారిపోతాయి. కాబట్టి సర్క్యూట్లో రెసిస్టెన్స్ అనేది మారకూడదు. ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ద సర్క్యూట్ రెసిస్టెన్స్. సర్క్యూట్లో ఉండే రెసిస్టెన్స్ మారకూడదు అంటే అమ్మీటర్కి ఎప్పుడు కూడా లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉన్న అమ్మీటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని తెచ్చుకొని కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు పని సక్రమంగా జరిగింది. ఓకేనా? సో ఇదన్నమాట 20 క్వశ్చన్స్. ఐ హోప్ మీ అందరికీ కూడా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది 8th మాక్ అనమాట, 8th మాక్ టెస్ట్. ఎవరైనా ప్రీవియస్ మార్క్స్ చూడకుండా ఉన్న వాళ్ళైతే చూడండి. రాబోయే 13th ఎగ్జామ్ రోజు చాలా వరకు క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు, ఆలోచన చేసినట్టు ఇలాంటి మార్క్స్ నుంచే వస్తాయి. దీనికి కాకుండా టెక్నీషియన్, గ్రూప్ డి ఆ పీవైక్యూస్ కూడా మీరు కంపల్సరీగా చూసుకోండి. ఎందుకంటే సేమ్ సిలబస్. సో ఎక్కడికి వెళ్ళడు, పీవైక్యూస్ నుంచే మోస్ట్లీ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మల్టిపుల్ క్వశ్చన్స్ నేను వెతికి తీసుకొస్తున్నాను. ఇలాంటి క్వశ్చన్స్ 13వ తారీఖు వరకు వస్తూనే ఉంటాయి. చాలా జాగ్రత్తగా కూడా అందరూ చూసి ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా నేర్చుకొని నోట్స్లో రాసుకొని ముందుకు వెళ్ళండి. ఓకేనా? నెక్స్ట్ 9th మాక్ టెస్ట్లో మనం కలుద్దాం. మరికొన్ని క్వశ్చన్స్ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండండి, ఉండమాకండి. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.